హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాయంకాలం అవగానే పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి ఏంటి స్నాక్స్ తినాలనిపిస్తుంటుంది కదండి. నేను ఆకుకూరలతో పకోడీ చేస్తున్నాను. ఆకుకూరలు ఎన్నో విటమిన్స్ ఉంటాయి. ఆకుకూరలు తినడానికి పిల్లలు అయితే ఇష్టపడరు. ఇలా పకోడీలో వేసేస్తే పిల్లలు ఎంచక్కా తినేస్తారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆకుకూరలతో పకోడీని ఏ విధంగా చేయాలో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. మా టెర్రస్ గార్డెన్లో ఉన్న ఆకుకూరలను అయితే కట్ చేస్తున్నానండి. ఆర్గానిక్గా పండించిన ఆకుకూరలు ఇవి. తోటకూర, అలాగే పాలకూర, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి, కట్ చేస్తున్నాను. ఆకుకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అలాగే విటమిన్ ఏ, సి, ఈ, కే విటమిన్స్ ఉంటాయండి. ఆకుకూరలను మనం ప్రతిరోజు వంటల్లో యూజ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గార్డెన్లో ఉన్న తోటకూరని, పాలకూరని ఇవన్నీ కూడా కట్ చేసేసి శుభ్రంగా వాష్ చేసేసి చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకుంటున్నాను పకోడీ వేయడానికి. తోటకూర, పాలకూర, వామాకు కూడా తీసుకున్నాను, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పెద్ద ఉల్లిపాయలు ఒక 3 పొడవుగా కట్ చేశాను. అలాగే ఇందులోకి పచ్చిమిర్చి ఒక 4, 1 ఇంచు అల్లం కూడా దంచి తీసుకున్నానండి. పాన్ పెట్టుకుని ముందైతే ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ మరిగే లోపల పకోడీకి పిండి కలుపుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను వేసేసుకుని సరిపడా సాల్ట్, పసుపు వేసుకుని ముందు బాగా కలిపేసుకుంటే వాటర్ అంతా ఉల్లిపాయల్లో ఉన్నదంతా నీరు వచ్చేస్తుందండి. సరిపడా పసుపు, సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇందులోకి 1 స్పూన్ వామును కూడా తీసుకుంటున్నాను. వామును కూడా చేతితో నలిపి వేసుకోవాలి. వాము పౌడర్ అన్నా వేసుకోవచ్చు. ఎప్పుడు మనం పకోడీని మామూలుగా చేసుకుంటూ ఉంటాం కదండి, ఇలా ఆకుకూరలతో అయితే ఒకసారి చూడండి. ఇందులోకి అల్లం, పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని ఆకుకూరలను కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదండి. ఆకుకూరలో ఉన్న తడి, ఉల్లిపాయలు ఉన్న తడి సరిపోద్ది. ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. 1/2 కప్ కంటే కొంచెం బియ్యం పిండి కూడా తీసుకుంటున్నానండి. బియ్యం పిండి వేయడం వల్ల పకోడీలు అయితే కరకరలాడుతూ గట్టి పకోడీలా వస్తుంది, బాగుంటుంది. శనగపిండి, బియ్యం పిండి వేసిన తర్వాత కొంచెం గట్టిగా ఇలా కలుపుకోవాలి. వాటర్ అయితే అసలు వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కలుపుకొని ఆయిల్ మరిగిన తర్వాత చిన్న చిన్నగా పకోడీలా వేసేసుకోవడమే. ఈ పకోడీలు అయితే చాలా రుచిగా ఉన్నాయండి. అలాగే ఆకుకూరలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా. ఇలా ఏదో ఒక రూపంగా చేసేసి పిల్లలకి పెట్టేస్తే వాళ్ళు తింటారు ఇష్టంగా. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవి వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా తర్వాత వాయి కింద వేసేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. 1 కప్పు శనగపిండితో ఇంటిల్లిపాది కూడా పకోడీని అయితే తినేయచ్చు. అదే మన ఇంట్లో వేసుకుంటున్నామంటే అన్నీ మంచి క్వాలిటీ వాడతాం కాబట్టి హెల్తీ అండి. ఇంట్లో వేసుకుంటే మొత్తం ఇంట్లో వాళ్ళందరూ కూడా తినడానికి చాలా బాగుంటుంది. 1 కప్పు పిండితో అయితే మొత్తం ఇంట్లో 4 మెంబర్స్కి పకోడీ ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఆకుకూరలు వేయడం వల్ల పకోడీ ఎక్కువ అవుతుంది. అలాగే ఎన్నో విటమిన్స్ ఉన్నాయి ఆకుకూరలను కూడా మనం వాడినట్టు అవుతుంది. ఈ విధంగా మీరు కూడా ఏ ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు వేసుకోవచ్చండి. గోంగూర, చుక్కకూర అయితే కొంచెం పులుపు వస్తుందని నేను వేయలేదు. మునగాకును కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పకోడీలు వేసి ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.